బీజేపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అధికార పార్టీ బీజేపీకి బానిసైందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారామె. పోలవరం ప్రత్యేక హోదా నేటికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. మన రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు. ఈ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేది. ఈ పార్టీ పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది. ఈ పార్టీకి ఎన్నో ప్రాజెక్టులు, రాజధాని అయితేనేమి, ఇలాంటి ప్రతి ఒక్కటి మనం సాధించుకునే వాళ్ళం. కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి, రైల్వే కడప టు బెంగళూరు రైల్వే లైన్ అయితేనేమి, స్పెషల్ ప్యాకేజీలు అయితేనేమి, రాయలసీమకు ఉత్తరాంధ్రకు, ఇలాంటివి ఎన్నో సాధించుకొని ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్థాయిలో ఉంది. ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యం చేసుకోగలము అన్నది వాస్తవం. ఇప్పుడున్న ప్రభుత్వమైనా, పాలకపక్షమైనా, అటు ప్రతిపక్షమైనా ఇప్పుడు మొత్తం అందరూ బీజేపీతో కుమ్మక్కై, బీజేపీకి బానిసలై, బీజేపీకి కనిపించని పొత్తులు పెట్టుకొని బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇంత చేసినా కూడా బీజేపీ పార్టీ ఈ రోజు వరకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు. ఈరోజు విశాఖ స్టీలును కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క ప్రాజెక్టు మనకి రాకపోగా ప్రతి విధంగా మన రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారు. ఇంత అన్యాయం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నా కూడా ఇటు జగనన్న గారు,